పెట్టి మాట్లాడిన లీడర్లు ఇప్పుడు నువ్వు లీడర్ ప్రోగ్రామ్ పెట్టి ఏదో లీడర్ను తయారు చేస్తా అంటే ఎవరు కూడా నమ్మే పరిస్థితులు లేదు. నిజంగా మరికొన్ని కూడా ఫోటోలు చూసే ప్రయత్నం చేద్దాం. ఇది విక్రాంత్ రెడ్డికి సంబంధించింది. ఇది ఎప్పుడైనా ఈ జాగృతి గురించి కొట్లాడినప్పుడు తెలంగాణ ఉద్యమంలో కొట్లాడినటువంటి వ్యక్తులు వీళ్ళంతా ఎవరు లేరు. మళ్ళీ ఇంక ఫోటోలు ఉన్నాయా అప్పుడు ఇంకా కొన్ని రాలేదు. ఇంకొన్ని రాలేదా? ఇవి ఇవ్వవేనా? ఒక్క నిమిషం. నేను మొన్న పోయినా ఇది ఈ ఫోటో ఉంది కదా, ఇది నేను భద్రకాళి టెంపుల్ మొన్న 2 రోజుల కింద పోయినా. ఈ మెయిన్ పిల్లర్లు తప్పుకుంటా ఉన్నాయి, పెచ్చులు ఉడుతా ఉన్నాయి, పైకప్పు ఎప్పుడు కూలుతో తెలియదు. నేను పెట్టిన నినాదం జాగృతికు హటావ్ తెలంగాణకు బచావ్ అనే నినాదం సక్సెస్ అవుతున్న సందర్భంగా భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నప్పుడు మొన్న 3 రోజులు మొన్నటిది ఈ ఫోటోలు ఇవన్నీ వచ్చినాయి మొత్తం వచ్చినాయి. అయితే ఒక్క వీడియో చూద్దాం. ఇలా ఒక వీడియో చూద్దాం. ఫస్ట్ ఇలా ఒక వీడియో ఉన్నది. ఈ అక్క మాట్లాడింది కదా, ఈమెనే కదా మాట్లాడింది. ఈమె మాట్లాడి ఒకసారి చూడు. ఈమెకు గొలుసు ఉన్నది. అప్పుడు ఈమె కవితక్క గొలుసు లేనప్పుడు ఈమె గొలుసు ఉన్నది. ఇప్పుడు ఈమె ఏం మాట్లాడుతుంది ఒకసారి చూద్దాం. ఏదో కేసీఆర్ బిడ్డ దగ్గర ఏదో ఉందని ఏం లేదురా అయ్యా, ఏం ఉండదు. దయచేసి ఇప్పటి నుంచి జాగృతిలో జాయిన్ అయితే నెలకి 20,000 30,000 జీతం మాట్లాడుకోరు. మీకు ఏం ఉండదు, అంతకు మించి ఇంకా ఏం ఉండదు. తర్వాత మళ్ళీ రేపు ఏదో పడలేక జంప్ అయింది అనుకో, మళ్ళీ దుకాణం మూసేస్తుంది. రాసి పెట్టుకోరు ఇది మీరు. కాబట్టి కనీసం జీతం లెక్కనైనా మాట్లాడుకొని పని చేయరు, మీకన్నా మీ కుటుంబాలు బాగుంటాయి. అంతే. ఇప్పుడు ఏం చెప్తున్నామే, ఆమె పని చేసినామనే కదా. ఆమె క్లియర్గా పని చేసింది ఆమెనే. జాగృతిలో పనిచేసినామే ఏం మాట్లాడుతుందంటే, జీతం లెక్కనైనా పని చేయరు, నెలకు 20-25 మాట్లాడుకుంటే మీ బతుకులన్నా మారుతాయి, లేకపోతే గిట్లా మీరేమో లీడర్లు అయితే అనుకుంటే మిమ్మల్ని చేయదు లీడర్లు అని మాట్లాడుతున్నది. ఇంకొకటి మాధవరెడ్డి, బుట్టంగారి మాధవరెడ్డి, ఈయన ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత పెద్ద లీడర్ అయ్యాడు. ఇప్పుడు ఈయన నిర్దాక్షిణ్యంగా తీసేసారు. ఏదో ఒక చిన్న సందర్భం అనుకోని అది చెప్పుకోవడానికి కూడా రాని సందర్భంని ముందర పెట్టి ఈయనను తీసేసి ఆయన వెళ్ళిపోయాడు. ఫస్ట్ వెళ్ళిపోయి ఈరోజు రెడ్డి జాగృతి అని పెట్టుకున్నాడు. రెడ్డిల గురించి కొట్లాడుతూ ఉన్నాడు, మంచి వాయిస్ ఇస్తా ఉన్నాడు. అంటే ఇట్లాంటి వాళ్ళు ఇంకా నీ దగ్గర ఉంటే నలిగిపోయేటోళ్ళు. ఇప్పుడు బయటికి పోయింది కాబట్టి ఈయన ఒక లీడర్ అయిపోయాడు. అంటే బేసిక్గా ఇప్పుడు వీళ్ళు అన్నకును ఈమెకు రెడ్డిలు అంటే వాడు అదే రెడ్డిలు అంటే ఎవరైనా కానీ, ఆ రెడ్డిలైనా ఎవరైనా కానీ వీళ్ళకి ఎదురు చెప్పొద్దు, కాలు కింద ఉండాలి. తానే అంటే నీకేందంటే దొరసానే అన్నట్టు ఉండాలి. అట్లా ఉండాలి. అట్లా ఉంటేనే వాళ్ళ దగ్గర ఉండగలుగుతారు, లేకపోతే లేదు. ఇప్పుడు వీళ్ళు తీసుకున్న నినాదం ఏంది అసలు? మహిళా సాధికారత అని చెప్పేసి ఫస్ట్ తీసుకున్నారు, ఢిల్లీలో పెట్టిర్రు. మరి తెలంగాణ రాష్ట్రంలో మీ హయాంలో మీ ప్రభుత్వం ఉండగా లక్ష్మి అనే మహిళను నడి రోడ్డు మీద రాత్రి 10 గంటలకు పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఆమె ఒక పెళ్లి గురించో వాళ్ళ అన్న దగ్గర ఒక ₹1,00,000 తీసుకొస్తే 10 గంటలకు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని పోలీస్ స్టేషన్ పోయి కొట్టరాని చోట కొట్టి అది పెద్ద సెన్సేషన్ అయింది. మరి ఎందుకు నువ్వు కనీసం పరామర్శించలే? మరియమ్మ నువ్వు లాకప్ డేట్ చేస్తే ఎందుకు నువ్వు మాట్లాడాలి? ఆ రోజు యూనివర్సిటీ మన అశోక్ నగర్ లో గ్రూప్ 1 ఎగ్జామ్ కు రెడీ అయ్యి హాల్ టికెట్ అన్ని ఉన్న తర్వాత ఈ తెలంగాణ రాష్ట్ర సమితి అనే గవర్నమెంట్ చేసేటువంటి ఈ పరీక్షల మీద వాయిదాలు వేసి కోర్టులకు పోకుండా చేస్తే ఆమె మెంటల్గా డిస్టర్బ్ అయ్యి ఆత్మహత్య చేసుకుంటే ఆ రోజు కేటీ రామారావు ఏమన్నాడు? ఆమెకు ఈ గ్రూప్ 1 ఏం సంబంధం లేదు, లవ్ మ్యాటర్ ఉంది కాబట్టి చనిపోయిందని చెప్పేసి చెప్తే మరి ఆ రోజు ఎందుకు పోలే? మహిళా సాధికారత గురించి మాట్లాడే ఆ రోజు నీకు గుర్తుకు రాలే. ఆ రోజు అంటే నీ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి నీ పార్టీలో మహిళలను చచ్చిపోయినా కానీ నీకు గుర్తుకురారు. కానీ ఈ రోజు నువ్వు మాట్లాడుతావు, మహిళల గురించి మాట్లాడుతూ మహిళలకు 33% రిజర్వేషన్ బిల్లు నేను తీసుకొస్తేనే వచ్చిందంటావు. ఈ రోజు బీసీ ఎస్సీ ఎస్టీల మైనార్టీల గురించి కూడా మాట్లాడుతావు నువ్వే. ఆ రోజు వరంగల్లో ఒక మెడికల్ విద్యార్థిని కొంచెం ప్రేమ వ్యవహారంతో చంపేసిర్రు అంటే ఏంది మాట్లాడలే. సరూర్ నగర్ లో గంజాయి మూట ఒక చిన్న బాలిక మీద అత్యాచారం చేసిరంటే కనీసం ఎంత దూరం ఉంటది? ఇప్పుడు ఎక్కడ కూడా నువ్వు మహిళల గురించి ఎక్కడ మాట్లాడలే. మీ ఉనికిని కాపాడుకునేది అందుకు అంటే మీకు ఆపద ఉన్నదంటేనే మీరు ఏ బిల్ అయినా ఎత్తుకుంటారు. ఇవాళ బీసీ బిల్ కానీ రేపు మహిళా బిల్ కానీ ఇంకోటి ఏదన్నా కానీ మీకు అధికారం ఏందంటేనే మీకు ప్రజలు గుర్తుకొస్తారు. మీకు అధికారంలో ఉంటే మీకు ప్రజలు గుర్తుకురారు. ఓన్లీ దోసుకునుడు దాచుకునుడు అంతే. దోచుకునుడు దాచుకునుడు ఇది జరుగుతున్నది. కవితక్క ఈ భాగవతాలు అన్ని బంద్ చేయాలి. నువ్వు ఏం చేసినా కానీ ఆల్మోస్ట్ అన్నీ వచ్చినాయి ఫోటోలు. ఇంకేమైనా చాలా మంది వచ్చేటివి ఉన్నాయి. ఇంకా కొన్ని వచ్చేటివి ఉన్నాయి. ఇంకా కొన్ని వీడియోలు సెన్సేషనల్ వీడియోలు జాగృతిలో ఏం జరిగింది ఏం కథ అనేది ఇంకా కొన్ని సెన్సేషనల్ వీడియోలు వచ్చేటివి ఉన్నాయి.
మీరు చూస్తారా ఎవరైతే ఈ రోజు కొత్త కండువలు కట్టుకొని మురిచిపోతా ఉన్నారో మేము పైసలకు డబ్బులకు అమ్ముడు పోయేటోళ్ళం కాదని మీరు అనుకుంటా ఉన్నారు. డబ్బులకు అమ్ముడు పోవుడు కాదు, మేము కనీసం నెల జీతం అన్న తీసుకొని బచాయించురు, లేకపోతే మీరు పరిస్థితి ఇక ఏం లేదు. ఇక మళ్ళీ మీరు ఇప్పుడు అయితే మెంటల్గా మీరు ఆ దాడి కూడా తట్టుకోలేరు. మెంటల్గా అప్సెట్ అయితే మీరు టాబ్లెట్ వాడిని ఆ మెంటల్గా మీకు అది మీరు ఒక కొలిక్కి రాలేకపోతున్నారు. ఎంతమంది జీవితాలంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి కొందరు ఒక టీవీ ఛానల్లో పనిచేసేవాడిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నారు. అంటే పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న తీసుకొచ్చి వీళ్ళ కోసం సెక్యూరిటీగా పెట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఏ పార్టీలకు పోలేరు, ఎటు పోకుండా చేసిండు. అక్కడ ఇంకో టీవీ ఛానల్లో కెమెరామెన్ గా పనిచేసేటువంటి వాళ్ళని తీసుకొచ్చారు. వాళ్ళ అంటే అందరినీ కూడా ఏదైతే రంగాలలో ఉంటారో అక్కడికంటే మంచి మెరుగుంటదని చెప్పేసి వీళ్ళ దగ్గరికి వస్తే దానికంటే దీనైన పరిస్థితిలో ఉంటారు. మళ్ళీ అక్కడికి పోలేరు, ఎక్కడికి పోలేరు, చచ్చినట్టు అక్కడనే పడి ఉండాలి. ఆ పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు చాలా మంది. ఏదేమైనప్పటికీ జాగృతిలో గత 15 సంవత్సరాలుగా పనిచేసి సర్వం కోల్పోయాడు. అంటే ఒక మంచి స్థాయిలో అప్పుడే తెలంగాణ ఉద్యమం గురించి కొట్లాడుతున్న నేపథ్యంలో కొందరు వివిధ రూట్లలో పోతున్నారు. అంటే టార్గెట్ ఒకటే కానీ వివిధ రూట్లలో పోతున్న దారులు వేరు దారులలో పోతున్నారని, అన్నా మనం కలిసి పనిచేద్దాం, మంచి లైఫ్ ఇస్తా, నేను ఇది చేస్తా అని కేసీఆర్ కదా పార్టీలను ఏ విధంగానైతే విలీనం చేసుకున్నాడో, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేస్తున్న పార్టీలను ఏ విధంగా విలీనం చేసుకున్నాడో, ఇలా బతుకులను కూడా వీళ్ళ దారులు కూడా మా అందరూ పోయే దారులు వేరైనా కానీ గమ్యం ఒకటే, మనం ఒక లక్ష్యం ఒకటే అనే విధంగా చెప్పి మనం అందరం కలిసి పోరాడడం అని చెప్పి జాగృతిలో విలీనం చేసుకొని ఇలా బతుకులు ఆగం చేసి ఈరోజు ఎక్కడ కాలంలో చేసి వీళ్ళని కనీసం కుటుంబ సభ్యులకు దగ్గర ఉండకుండా కుటుంబ సభ్యులకు వీళ్ళ అసలు కుటుంబాలు కాదు, కుటుంబాలను విడిచిపెట్టి అర్ధరాత్రి కూడా నీకోసం జెండాలు పుట్టిన రోజులు ఉన్నాయని మొన్న ఇంటర్వ్యూలో చెప్పిండా. అలాంటి బ్రతికిన వాళ్ళకు జీవితాలు ఆగమైపోయినాయి. నువ్వు ఇప్పుడు వాళ్ళకే ఇయ్యలే, నువ్వు 15 సంవత్సరాలు పనిచేసిన వాడికే నువ్వు ఏమి ఇయ్యను, ఇప్పుడు పనిచేసేవాడికి నువ్వు ఇస్తావు. నువ్వు ఏది కూడా నమ్మి పనిచేయకండి. ఇప్పుడు చేసినటువంటి కార్యకర్తలు నాయకులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు తెలంగాణలో ఉన్నటువంటి యువకులు దూరం అయిపోయారు. ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఆంధ్రాకి వెళ్ళి లేకపోతే బీహార్కి వెళ్ళి పట్టుకొచ్చుకోవాలి. ఇంకా నల్లగొండ కానీ కరీంనగర్ కానీ మొన్న బీసీ సంఘం మీద ఒకటి ప్రెస్ మీట్ పెట్టారు. అందులో ఎవరున్నారా? ఎవరు లేరు. ఒక మహిళకు నమ్ముతుండే ఆర్ కృష్ణ ఎట్లా నమ్ముతుండో అది అందరికి తెలుసు. ఎందుకంటే నేను చెడ్డీలు వేసినప్పటి నుంచి ఆయన నడుపుతా ఉన్నాడు. మరి ఆయన దగ్గరికి ఆయన బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తి, మరి ఈమె బీఆర్ఎస్ ఇంకా ఏదో తేల్చుకోలేనటువంటి వ్యక్తి. మరి బీసీ ఉద్యమం మీద మద్దతు కోరితే బీజేపీ నాయకులు ఆయన కూడా సస్పెండ్ చేయాలి ఫస్ట్. ఎందుకంటే ఒక పద్ధతి ప్రకారం పోయే బీజేపీ రాష్ట్రంలో ఉన్న పార్టీ ఏమో బీజేపీ పైన ఒత్తిడి చేస్తా ఉన్నది, నువ్వేమో మళ్ళీ బీఆర్ఎస్ కవితకు మద్దతు తెలుపుతా ఉన్నావు. అసలు నీ ఏంది ఆర్ కృష్ణ సంగతి? బీఆర్ఎస్ ఇంకా బీఆర్ఎస్ బయటకు వచ్చిందా? జాగృత బీఆర్ఎస్ అర్థం కాని పరిస్థితి. అంటే దీన్ని అందరూ కూడా ఏమనుకుంటారంటే ఫస్ట్ నుంచి ఒక పేరున్నది కమర్షియల్ గా ప్రెస్ మీట్ పెడతాడనే నేపథ్యం ఉన్నది, పేరున్నది. మరి ఇంకా బీసీలను వంచి మీరు బీసీ నాయకునిగా ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతారు? అసలు ఏమన్నా సాధించారా? మీరు బీసీ నాయకులుగా ఉండి మేము చెడ్డీలు వేసినప్పటి నుంచి మీరు బీసీ నాయకులుగా ఉన్నారు, ఏమన్నా సాధించారా? ఏం సాధించారంటే రాజ్యసభ సీటు తెచ్చుకున్నాడు, వాళ్ళు వీళ్ళు నేను కూడా మొన్న ఫోన్ చేసిన ఆర్కెస్ట్రా ఫోన్ చేస్తే ఏమంటానంటే, నేను కొట్లాడినాను ఏడున్నావు ఆడ స్టూడియోలో ఉండి మాట్లాడుతున్నావు అంటాను. స్టూడియోలో ఉండి మాట్లాడు కాదు, నిజాలు నిక్కచ్చిగా బయటకు వస్తాయి. ఆర్కెస్ట్రా ఎవరైనా కానీ దయచేసి మిత్రులారా, ఇది చుట్టూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసినటువంటి దారుణాలు, అక్రమాలు, అఘాయిత్యాలకు సంబంధించినటువంటి చిట్టాలు విపుతం. ఇప్పుడు మీరు పిఏ గురించి కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. పిఏల గురించి కూడా అమ్మాయిల జీవితాలతో ఆగం చేసినని ప్రతి ఒక్కటి వీడియోలు వస్తున్నాయి. ఖచ్చితంగా డాటా వస్తుంది మా దగ్గరికి. ఇప్పుడు వాళ్ళు చేసినటువంటి ఘోరాలతోనే ఈ రోజు కవిత పరిస్థితి ఇట్లా ఉంది. అది ఎప్పుడో చెప్పినాం. దాన్ని ఏదో ఒక రోజు బ్లాస్ట్ అవుతుంది. మీ నిజాలు అన్నది తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది. దయచేసి మీరు మేల్కోవాలి. మీ పక్క పొంటి పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేల్కోవాలి. వాళ్ళు మన సోదరులే కాబట్టి వాళ్ళకి తెలియదు కాబట్టి మనం చెప్తా ఉన్నాం. దాన్ని కూడా మీరు అపార్థం చేసుకొని మేము అందరు వెళ్ళిపోయారు కదా, ఇంకో కొంతమంది ఎట్లా పని చేస్తున్నా అంటే ఇక్కడ అందరు వెళ్ళిపోయారు కదా, నేను ఒక్కనే ఉన్నా సీనియర్ అనుకున్నట్టు, అంటే నాకే అన్ని అప్పచెప్తారేమో అనుకుంటారు. కానీ అక్కడ ఏముండదు. ఎవరైతే కొత్త వస్తారో వాళ్ళని ఒక 6 నెలలు సంవత్సరంలో వాడి వదిలేస్తారు తప్ప అక్కడ జరిగేది ఏం లేదు. రైట్ మిత్రులారా, దయచేసి జాగృతి అనే పేరుతోని నిజంగా ఆమె మీకు చేసేది ఏముండదు, మిమ్మల్ని లీడర్ చేసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే గతంలోనే లీడర్గా మాట్లాడిన వాళ్ళని ఎంతమందిని అనగదొక్కిందో మనం ఫోటోల రూపకంలో వీడియో రూపకంలో చూసినాం.
ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మోసపోయి మళ్ళా కవితక్క బీసీ ఉద్యమాలు చేసి మమ్మల్ని లీడర్లు చేస్తూ ఆమె ఉనికి కోసం ఆమె తాపత్రయపడతా ఉన్నది. ఈ మోసాలను గమనించాలి. కల్వకుంట్ల కుటుంబాన్ని అలాగే జాగృతిని మొత్తానికి తెలంగాణ నుంచి ఈ సమాజం నుంచి తరిమి కొట్టాలని కోరుకుంటా ఉన్నా. ఇది సంగ్రామన్నతో నిజంగా ఒక సెన్సేషనల్ కొన్ని విషయాలు సెన్సేషనల్ విషయాలు మనకు బయటకు వచ్చినాయి. చూస్తూనే ఉండండి మన వెంకీ విత్ తెలంగాణ యూట్యూబ్ ఛానల్.